నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం ఇస్సపల్లి గ్రామంలోని రామానుజపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జనవరి 25న ప్రారంభమైన ఉత్సవాలు ఫిబ్రవరి 3న ముగిశాయి. ఈ బ్రహ్మోత్సవాలకు అనేక మంది భక్తులు తరలివచ్చారు. చుట్టుపక్కల గ్రామాలే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు అధికంగా తరలివచ్చారు. ఎంతో అద్భుతంగా కొనసాగిన ఈ ఉత్సవాలను కన్నులారా తిలకించండి. జై శ్రీమన్నారాయణ అంటూ కామెంట్ చేయండి. భారతీయ సనాతన ధర్మంలో భగవంతుడిని కొలిచేందుకు ఎన్నో మార్గాలున్నాయి. యజ్ఞయాగాదులు, తపస్సు, ధ్యానం వంటి క్లిష్టమైన మార్గాలెన్నో ఉన్నా సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండే సులువైన మార్గం నామ సంకీర్తన. ఆ నామాలలోకెల్లా అత్యంత శక్తివంతమైనది, భక్తుల పాలిట అమృతతుల్యమైనది గోవిందనామం. గోవింద గోవింద అని ఆర్తిగా పిలిస్తే చాలు, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ఆ పరమాత్ముడు పరుగు పరుగున వస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. వెంకటాచలంపై వెలిసిన శ్రీనివాసుడైనా, ద్వాపరయుగంలో వేణువు ఊదిన కృష్ణుడైనా ఆ గోవింద నామంతోనే భక్తుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు. గోవింద అనే శబ్దం కేవలం ఒక పేరు కాదు, అది ఒక మంత్రం. సంస్కృతంలో గో అనే శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి. గో అంటే ఆవు, గోవులను ప్రేమగా కాపాడినవాడు కాబట్టి శ్రీకృష్ణుడికి గోవిందుడు అనే పేరు వచ్చింది. అదేవిధంగా గో అంటే భూమి కూడా అవుతుంది. వరాహ అవతారంలో భూమిని దర్శించిన వాడు భూభారాన్ని తగ్గించేవాడు కాబట్టి గోవిందుడు అని అంటారు. శ్రీకృష్ణుడికి గోవిందుడు అనే పేరు స్థిరపడడానికి ప్రధాన కారణం గోవర్ధనగిరి వృత్తాంతం. ద్వాపర యుగంలో ఇంద్రుడి గర్వాన్ని అణచడానికి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలిపై ఎత్తాడు. 7 రోజుల పాటు ఆ పర్వతాన్ని గొడుగులా పట్టి గోవులను, గోపాలులను భీకర వర్షం నుండి కాపాడాడు. అప్పుడు ఇంద్రుడు తన తప్పు తెలుసుకొని శ్రీకృష్ణుడి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు. కామధేనువు వచ్చి తన పాలతో శ్రీకృష్ణుడికి అభిషేకం చేసింది. కృష్ణ, నీవు గోవులకు, ఈ లోకానికి నిజమైన ప్రభువు, అందుకే ఈ రోజు నుండి నిన్ను అందరూ గోవిందుడు అని పిలుస్తారు అని దీవించింది. అప్పటి నుండి గోవిందనామం రక్షణకు ప్రతీకగా మారింది. గోవిందనామానికి ఉన్న శక్తికి ప్రత్యక్ష నిదర్శనం మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపరణ ఘట్టం. నిండు సభలో దుశ్శాసనుడు ద్రౌపది చీరను లాగుతుంటే భర్తలు తలదించుకున్నారు. భీష్మ, ద్రోణాది మహాయోధులు మౌనం వహించారు. ఆ సమయంలో ద్రౌపది తన 2 చేతుల పైకెత్తి, హే గోవింద ద్వారకావాస రక్షించు అని ఆర్తనాదం చేసింది. ఆమె గోవింద అని పిలవగానే ఎక్కడో ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడు అక్షయమైన వస్త్రాలను ప్రసాదించి ఆమె మానాన్ని కాపాడాడు. రుణం ప్రబుద్ధమివ మే హృదయాన్నప సర్వతి. ఆమె గోవింద అని పిలిచిన పిలుపు నా హృదయంలో ఒక అప్పులా ఉండిపోయింది. దాన్ని నేను వడ్డీతో సహా తీర్చుకోవాలి అని శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పుకున్నాడు. దీన్ని బట్టి గోవిందనామం భక్తులకు కొండంత అండ అని అర్థమవుతుంది. నేడు కలియుగంలో గోవిందనామం వినగానే మన కళ్ళ ముందు మెదిలే రూపం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ 7 కొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు మెట్టు మెట్టుకు గోవింద గోవింద అని స్మరిస్తుంటే ఆ అలసట మాయమైపోతుంది. తిరుమల గిరుల్లో ప్రతిధ్వనించే ఆ నామం భక్తి భావానికి నిదర్శనం. భక్తులు తమ కష్టాలను చెప్పుకుంటూ వడ్డీ కాసులవాడ, ఆపద మొక్కులవాడ గోవింద అని పిలుస్తారు. కలియుగ వైకుంఠమైన తిరుమలలో నిత్యం జరిగే బ్రహ్మోత్సవాలలో, రథోత్సవాలలో లక్షలాది గొంతుకలు ఏకకంఠంతో పలికి ఒకే ఒక్క మాట గోవింద. ఆ నామస్మరణలో ఉన్న శక్తి అటువంటిది. జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు కూడా జ్ఞాన మార్గాన్ని బోధిస్తూనే భక్తి మార్గమే తరుణోపాయమని భజగోవిందం స్తోత్రంలో స్పష్టం చేశారు. భజగోవిందం 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 మూఢమతే సంప్రాప్తి సన్నిహితి కాలే నహి నహి రక్షతి డుకృంకరణే. గోవిందుడిని భజించు, ఆయన నిన్ను ఈ జనన మరణ చక్రం నుండి విముక్తుడిని చేస్తాడు అని శంకరులు ఉద్బోధించారు.
పాండిత్యం కంటే భక్తి గొప్పదని, తర్కం కంటే గోవిందనామం శక్తివంతమైనదని ఈ స్తోత్రం తెలియజేస్తుంది. గోవిందనామం ఒక దివ్య ఔషధం. అది సంసార సాగరాన్ని దాటించే నావ. కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని, సుఖాల్లో ఉన్నప్పుడు నిలకడను, అంత్యకాలంలో మోక్షాన్ని ప్రసాదించే శక్తి ఆ 2 అక్షరాల గోవింద నామానికి ఉంది. ధనమున్నా, బలమున్నా, అధికారమున్నా అవి ఏవి శాశ్వతం కావు. కానీ గోవిందుడిపై ఉంచిన భక్తి మాత్రం ఎప్పటికీ చెరిగిపోని పుణ్యాన్ని ఇస్తుంది. అందుకే పెద్దలు అంటారు, గోవింద నామస్మరణం సకల పాపహరణం అని. మన నిత్య జీవితంలో ఎన్ని పనులు ఉన్నా క్షణం పాటు మనము నిలిపి గోవింద అని స్మరిస్తే చాలు, ఆ పరమాత్మ అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. జై గోవింద, జై జై గోవింద.